హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోగా మారడం కొత్తేం కాదు. అప్పట్లో రాజ్బాబు గారు, రేలంగి గారితో మొదలు పెడితే ప్రజెంట్ జనరేషన్లో సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా మంది హీరోలుగా మారిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆ లిస్టులోకి వైవా ఫేమ్ హర్ష కూడా చేరబోతున్నాడు. తను హీరోగా యాక్ట్ చేసిన మూవీ సుందరం మాస్టర్ థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే సుందరం సిటీలో ఒక గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊరి ఎమ్మెల్యే ఆ స్కూల్ని విజిట్ చేసి ఎక్కడో దూరంగా ఉన్న మిరియాలమిట్ట అనే ఊర్లో ఇంగ్లీష్ నేర్పించడానికి సుందరం వెళ్ళాలని చెప్తాడు. అలా చేస్తే తనని డీఓ చేస్తారని ఆశ కూడా చూపిస్తాడు. అది నమ్మి సుందరం మిరియాలమిట్టకి బయలుదేరుతాడు. అసలు ఆ ఊరికి సుందరాన్ని ఎందుకు పంపించారు, అక్కడికి వెళ్ళాక సుందరానికి తెలిసిన నిజాలేంటి, సుందరం ఆ ఊరికి వెళ్ళిన పని అయ్యిందా లేదా అనేది తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడో కొండల్లో ఉండే గిరిజనులు ఇంగ్లీష్ మాట్లాడడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్లో అలాంటి సీన్స్ ఉండడం ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఎలా వచ్చు అనే క్వశ్చన్ మన మైండ్లో ఉంటుంది. అండ్ దానికి జస్టిఫై చేసేలా చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చూపించారు. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు సుందరం ఆ ఊరి జనాల్ని మెప్పించడానికి పడే కష్టాలతో కొంచెం ఫన్నీగా వెళ్ళిపోతుంది. అండ్ తనకి పెట్టే టెస్ట్ కూడా సింపుల్గా ఉంటూనే నవ్విస్తుంది. అయితే సుందరంని ఆ ఊరికి వెళ్ళడానికి చెప్పిన మెయిన్ రీజన్ని మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు ఫస్ట్ హాఫ్లో. సరదాగా గడిచిపోయిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం డ్రామా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో కొంచెం రిలీఫ్ అనిపించిన సెకండ్ హాఫ్లో డ్రామా అండ్ ఎమోషన్స్ ఎక్కువగా అవ్వడంతో సినిమా మెయిన్ ట్రాక్లో నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ కొంచెం వస్తుంది. అలాగని సెకండ్ హాఫ్ బాగలేదని చెప్పలేం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఫిలాసఫీని కొన్ని మంచి మంచి సీన్స్తో ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్లోనే కాదు, ఫస్ట్ హాఫ్లో కూడా నేచర్ గురించి, మనిషికి ఉండే ఆశ గురించి కొన్ని సింపుల్ డైలాగ్స్తో ఉన్న సీన్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఎండ్ టైటిల్స్లో వచ్చే కరెన్సీ నోట్ సీన్ చాలా బాగుంది. అయితే ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కూడా ఎక్కువగా కామెడీని ఎలివేట్ చేస్తూ కట్ చేయడంతో అదే ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూస్తే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సుందరం మాస్టర్గా హర్ష బాగానే చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ ఇంతకుముందు తను వేరే సినిమాల్లో యూట్యూబ్ వీడియోలో చేసినట్టుగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక కొత్త హర్షను చూస్తాం. దివ్య అండ్ హర్షవర్ధన్ రోల్స్ లిమిటెడ్గానే ఉన్నంతలో వాళ్ళు బాగానే చేశారు. ఓజా క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఇంప్రెస్ చేశాడు. మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. బట్ అందరూ డైలాగ్స్ చెప్పే విధానం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. టెక్నికల్గా మూవీ పర్లేదనిపిస్తుంది. శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సాంగ్స్ మరీ గుర్తుంచుకునేలా లేకపోయినా సినిమా ఫ్లోలో బాగానే అనిపిస్తాయి. దీపక్ ఎర్గేరా సినిమాటోగ్రఫీ కూడా ఓకే. మంచి లొకేషన్స్ ఉన్నా కూడా కొత్త షాట్స్ కోసం పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయలేదేమో అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ సింపుల్గా చాలా బాగున్నాయి అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎలా బతుకుతున్నామని ఆలోచించేలా చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా కథకి తగ్గట్టుగా బాగున్నాయి. ఇలాంటి సింపుల్ స్టోరీస్తో వస్తున్న కొత్త డైరెక్టర్స్ని, అలాగే హర్ష, కార్తిక్ రత్నం లాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న రవితేజ గారిని మెచ్చుకొని తీరాల్సిందే. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది అని చెప్పలేం. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ చేయడం కొంచెం మైనస్ ఈ సినిమాకి. ఓవరాల్గా సుందరం మాస్టర్ ఒక మంచి సినిమానే, కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కోసం వెతకకుండా ఒక కొత్త ప్రయత్నంగా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ క్లీన్ మూవీని ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.